బాక్సాఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ వీకెండ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న వార్ 2 మరియు కూలీ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండగా పోటీలో నువ్వా నేనా అన్నట్లు వారుంటుంది అనుకున్న రిలీజ్ కి ఒక్కరోజు ముందు టైం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే మాత్రం ఓవరాల్ గా ప్రస్తుతానికి వార్ వన్ సైడ్ లానే కనిపిస్తూ ఉంది. తర్వాత మాత్రం ఏ సినిమాకి బెటర్ టాక్ వస్తుంది అన్న దానిపై లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతానికి రెండు సినిమాల వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్కలలో భారీ తేడానే కనిపిస్తూ ఉంది. కూలీ మూవీ మొత్తం మీద ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ $5.5 మిలియన్ కి పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇండియాలో కూడా ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ తోనే 88 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను అధిగమించింది. అదే టైంలో వార్ 2 మూవీ మాత్రం మొదటి నుండి కూడా స్లో అండ్ స్టడీగానే బుకింగ్స్ ట్రెండ్ ను చూపించగా రీసెంట్ గా మేజర్ సెంటర్స్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయడంతో ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగా గ్రాస్ బుకింగ్స్ ను ఇండియాలో ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో 26 కోట్లకు పైగానే గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ ఇప్పటి వరకు చూసుకుంటే 52 కోట్లకు పైగానే ఉండగా కూలీ ప్రస్తుతానికి ఫుల్ డామినేషన్ అయితే చూపెడుతూ అల్టిమేట్ లీడ్ ను దక్కించుకుంటూ ఉందని చెప్పాలి. ఇక రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు రానే వస్తూ ఉండటంతో ఏ సినిమాకి బెటర్ టాక్ వస్తుంది అన్న దానిపై లాంగ్ రన్ లో ఏ సినిమా ఎక్కువ జోరును చూపెడుతుంది అనేది చెప్పగలం. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఎడ్జ్ కూలీ వైపే ఉన్నప్పటికీ వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. కానీ అదే రేంజ్ లో మౌత్ టాక్ కనుక సినిమా సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఫుల్ న్యాయం చేసే రేంజ్ కలెక్షన్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకోవచ్చు. అదే టైంలో కూలీ మూవీకి జస్ట్ హిట్ టాక్ కనుక వస్తే బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.